హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో చికెన్‌ని ఎప్పుడు ఒకేలా కాకుండా స్పైసీ అండ్ ఫుల్ గ్రేవీతో గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముందుగా అరకిలో చికెన్‌ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 15 పచ్చిమిర్చీలు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనాను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2-3 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు మీ దగ్గర ఉన్నవి యూస్ చేస్తే సరిపోతుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చీలను 2 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కప్పు కొత్తిమీరను, కప్పు పుదీనాను యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 కాజు పలుకులను యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు, అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకొని 20 నుండి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే వెంటనే అయినా వండేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ దగ్గర ఉన్నవి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉల్లిపాయలను మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకొని ఓసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని మంచిగా 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చికెన్ బాగా కుక్ అయ్యి అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరో గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మంచిగా మగ్గి ఈ విధంగా దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఓసారి మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా కసూరి మేతి యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ రెడీ. ఇది మనం అన్నంలోనికి, చపాతీలోనికి పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.